నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. అదే కునాఫా. మరి కునాఫా ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి మొత్తము చూసేద్దామండి. ఈ రంజాన్ మాసం కదండి, రంజాన్ మాసం సందర్భంగా నేను కునాఫా తయారు చేస్తున్నానండి. కునాఫా తయారు చేయడానికి ఇక్కడ నేను పేనీలు తీసుకున్నానండి. పేనీలు 1/2 kg తీసుకోవాలి. పేనీలు మనకు బజార్లో దొరుకుతాయి, అవైనా తీసుకోవచ్చు. ఒకవేళ అవి దొరకకపోతే మనం సన్నటి సేమియా అయినా తీసుకోవచ్చండి. మరి 1/2 kg పేనీలకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంత కావాలి చూసేద్దామండి. 1/2 kg పేనీలకి 1 కప్పు నెయ్యి, 1 కప్ షుగర్ పౌడరు, 1/2 కప్ ఫ్రెష్ క్రీము, 1/2 కప్పు పిస్తా అండ్ కాజు క్రష్ చేసుకున్న ముక్కలు తీసుకోవాలండి. 2 స్పూన్ కార్న్ ఫ్లోరు, 1 స్పూన్ కస్టర్డ్ పౌడరు, ఇంకా 1/2 కప్పు చీజ్, 1 కప్పు షుగర్ సిరప్ చేసుకోవాలండి. నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను షుగర్ సిరప్. ఇంకా 1 గ్లాసు పాలు తీసుకోవాలండి, అంటే 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఈ పాలల్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని ఒక క్రీమ్ తయారు చేసుకుందామండి. ఫ్రెష్ క్రీము, షుగర్ పౌడర్ సగమే వేయాలండి, సగం పేనీలలో వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్, ఇంకా చీజ్, ఇంకా కార్న్ ఫ్లోర్, ఇవన్నీ కలిపేసుకొని మనము ఒక క్రీమ్ తయారు చేసుకోవాలి. ముందుగా కొన్ని పాలు తీసుకొని ఆ పాలల్లో ఈ కస్టర్డ్ పౌడరు, కార్న్ ఫ్లోర్ కలిపేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలు పోసుకొని ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈ పాలల్లో కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ను కార్న్ ఫ్లోర్, అది కలిపేసుకుందాము. ఉండలు రాకుండా చక్కగా ఇక్కడే నించొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఈ ఉండలు కట్టేస్తూ ఉంటాయి. క్రీమీ మిల్క్ వేసుకుందామండి. సగం షుగర్ వేసుకుందామండి. చీజ్ వేసుకుందామండి. ఇలా క్రీమ్ తయారు చేసుకోవాలండి, ఉండలు కట్టకుండా ఇలా క్రీమ్ తయారు చేసుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఈ పేనీలు ఉన్నాయి కదండి, ఈ పేనీలలో నెయ్యి వేసుకొని మనము ఒక లేయరు ఫస్ట్ వేసుకోవాలి. ఈ పేనీలలో ఈ నెయ్యి ఉంది కదండి, ఈ నెయ్యి వేసేసుకొని మొత్తము చక్కగా కలిపేసుకుందామండి. ఈ మిగిలిన షుగర్ ఉంది కదండి, ఈ నెయ్యి కలుపుకున్నాక ఈ షుగర్ కూడా మనం వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఒక లేయర్ ఫస్ట్ వేసుకోవాలి. ముందుగా ప్లేట్ తీసుకొని ఆ మిగిలిన నెయ్యి ఉంది కదండి, ఈ గిన్నెలో మనం ఈ ప్లేట్కి ఇట్లా రాసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్లేట్లో ఈ పేనీలు ఒక లేయర్గా వేసుకోవాలండి. ఇలా పప్పు గుత్తితోటి అద్దుకోవాలండి, కొంచెం స్లోగా అద్దుకోవాలి, గట్టిగా అద్దొద్దు. ఇప్పుడు ఈ క్రీమ్ ఉంది కదండి, మనం తయారు చేసుకున్న క్రీము, అది పైన ఒక లేయర్ వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయరు ఈ పేనీలు వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మెల్లిగా అద్దుకోవాలండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయాలండి. ఇలా బోర్లించాలండి.
ఇలా తీసేసి రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా కాల్చేసుకొని తిప్పేసుకొని ఇలా షుగర్ సిరప్ వేసేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి టేస్టీ కునాఫా రెడీ. ఇప్పుడు దీని మీద మనం పిస్తా ఉన్ను కాజు గుండ్రంగా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కోసి నేను ముక్క చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత జ్యూసీగా చాలా రుచిగా ఉంటుందండి. నేను చూపించే ఇంగ్రీడియంట్స్ ఇంకా నేను చూపించే కొలతలతోటి చేసుకుంటే చక్కగా కుదిరిద్దండి. మునాఫా అస్సలు ఇరగదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక పావు కేజీ తోటే లేకపోతే 100 గ్రామ్స్ తోటి ట్రై చేసి చూడండి. కునాఫా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక అరగంటలో చేసేసుకోవచ్చు మనం. ఈ కునాఫా చల్లారాక తినాలండి, వేడివేడిగా తినొద్దు. మీరు ఎప్పుడు హర్షత్ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకు కొత్త రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.